హాయ్ అండి. లాస్ట్ వీడియో చూశారు కదండి. లైక్ 1 to 10 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది పార్ట్ 2 అండి. సో 11 to 20 నేను ముందే చెప్పినట్టు అన్ని పాయింట్స్ జాట్ అవుట్ చేసి 20 పాయింట్స్గా చేశాను కదా. టాప్ 10 ఆల్రెడీ డిస్కస్ చేశాను. నేను మీకు ఆ లింక్ కూడా ఇందులో పెడతాను కొత్తగా చూసే వాళ్ళ కోసం. అండ్ లాస్ట్లో ఆ 1 to 10 కూడా ఆ పేపర్ కూడా పెడతానండి, అంటే నేను రాసుకున్న పేపరు. సో ఈరోజు డిస్కషన్ వచ్చి 11 to 20 పాయింట్స్, అంటే ఒక 10 పాయింట్ లాస్ట్ 10 పాయింట్స్ టు మేక్ ఏ వర్క్ స్పేస్ ఆర్ బిజినెస్ స్పేస్ టు ఏ ఫ్యాంటాస్టిక్ అండ్ హ్యాపీ లైఫ్ అండి. దాంట్లో 11th పాయింట్ అండ్ ఈ రోజు వీడియోకి ఫస్ట్ పాయింట్ అనుకోండి. అందుకే నేను 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చి రెస్పెక్ట్ ఎవ్రీ వన్ బట్ డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ. మళ్ళీ సేమ్ 1 to 10 నేను చెప్పేస్తాను, దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే కీప్ ఆఫీస్ గాసిప్స్ ఓన్లీ ఇన్ ఆఫీస్. Keep office gossips only in the office. Next, no romance or flirting in the office. Next, never expect anything from anyone. Next, avoid taking things personally. Next, how people treat you is none of your business. How people treat you is none of your concern or business. ఇది మెయిన్ అండి. Don't waste time comparing yourself with others. Avoid being sedentary at work. ఫ్రిజిడ్గా ఉండిపోకండి, ఫ్రీజ్ అయిపోయి ఉండిపోకండి. అది బేసికల్గా. డోంట్ ఓవర్ కమిట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లెర్న్ టు లాఫ్ ఎట్ యువర్ ఓన్ మిస్టేక్స్. ఇది నవ్వు వస్తుంది, బట్ స్టిల్ లెర్న్ టు లాఫ్ ఎట్ యువర్ ఓన్ మిస్టేక్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ 10 కవర్ చేసేసాను. మనం ఇన్డెప్త్గా మళ్ళీ డిస్కస్ చేసుకుంటే, రెస్పెక్ట్ ఎవ్రీ వన్ బట్ డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ ఎనీ వన్. అంటే అందరినీ గౌరవించండి. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద అధికారి వరకు ఎవరైనా మానవుడేనండి, హ్యూమనే. ఒక మనిషిని మనిషిగా గౌరవించు, అంతేగాని అది ఉండాలి తప్పితే గుడ్డిగా నమ్మకూడదు. ఈ చేత్తో పెట్టిందని ఈ చేత్తో నమ్మకూడదని అంటారు కదండి, అది ఆఫీస్లో ఖచ్చితంగా ఉండాలండి. అందరినీ గౌరవించు, కానీ ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు నమ్మి చాలామంది నిజంగా వెరీ వెరీ పర్సనల్స్ డిస్కస్ చేసుకుంటారు. మన ఇంట్లో వాళ్ళకే మనం చెప్పుకోలేను కూడా కొంతమంది ఫ్రెండ్స్ చెప్పుకుంటారంటారు కదా, అలాగే కొలీగ్స్ చెప్తారు. సమ్టైమ్స్ కొలీగ్ కానీ ఫ్రెండ్ కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైంకి యాంటీ అవ్వచ్చు. అప్పుడు మనం షేర్ చేసుకునేవి ఎవరికైనా చెప్పచ్చు. సో ఎందుకు మనం బాధపడవచ్చు, ఎందుకు ఈ బాధ అంతా? సో అందరినీ గౌరవించు, కానీ ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. బేసికల్గా పర్సనల్స్ ఎవరికి షేర్ చేయొద్దు. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పానండి. అలాగే ఆఫీస్ గాసిప్స్ అయితే ఆఫీస్లోనే ఉంచండి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటనుకోండి, ఇప్పుడు నేను ఒక కంపెనీ, నేను ఆల్రెడీ 4-5 కంపెనీస్ మారాను. ఆల్మోస్ట్ అందరు కొలీగ్స్ తోటి మనం టచ్లో ఉంటాం కదా, ఎక్స్ కొలీగ్స్తో వాటిల్లో కూడా. సో ఈ ఆఫీస్లో మనకి 2-3 కొలీగ్స్ పాత కంపెనీస్ నుంచి వర్క్ చేశారనుకోండి, వాళ్ళ గురించి మన కొలీగ్స్కి కాల్ చేయడం, అది ఇలాగే వాడు అలాగే, ఎందుకు? నీకేం వస్తుంది? నీ ఆఫీస్లో నువ్వు తినగా ఉండొచ్చు కదా, వాళ్ళకి ఎందుకు నీ ఇన్ఫర్మేషన్, లేకపోతే నీకెందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి? అందుకని నీ ఆఫీస్ గాసిప్స్ నీ ఆఫీస్ వరకే ఉంచు. దాన్ని వేరే కొలీగ్స్ తోటి, ఎక్స్ కొలీగ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, నైబర్స్ తోటి ఎవరితోటి డిస్కస్ చేయొద్దు. అలాగే చాలామంది చెప్తారు, సో ఆఫీస్లో నో రొమాన్స్, నో ఫ్లర్టింగ్. ఎందుకంటే ఒకనొక టైంలో అది క్యాజువల్గానే ఉంటుంది, కానీ అటువే పర్సన్ బట్టి అది సరిగ్గా లేదనుకోండి, అది పాష్ కేస్ అయ్యి ఇది అయ్యి బాబోయ్ జాబ్స్ పోయే స్టేజ్ వస్తుంది. వెళ్ళామా, ఉద్యోగం చేసుకున్నామా, వచ్చామా, ఇది చాలండి. ఇంకా ఎక్స్ట్రాలకి అయితే పోవద్దు. అలాగే ఎనీథింగ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, అవాయిడ్ టేకింగ్ థింగ్స్ పర్సనల్లీ. ఇది నాకు లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను ఒక ప్రాసెస్ నుంచి ఒక ప్రాసెస్కి మారాను. ఆ ప్రాసెస్ వెరీ టఫెస్ట్ ప్రాసెస్ అని తీసుకెళ్ళి పెట్టారు, బికాస్ టెన్యూరిటీ బట్టి. కానీ ఒకరోజు కాల్ అయింది. సో కాల్లో ఏదో చెప్తున్నారు, సో ఐ కుడెంట్ గెట్ ఇట్ అనమాట. నాకు సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆ టైంకి చెప్పలేకపోయాను ఆన్సర్. దో ఐ నో ద ఆన్సర్. సీనియర్ లెవెల్ మేనేజర్స్ అడిగినప్పుడు క్వశ్చన్ ఐ కుడెంట్ ఆన్సర్. వాళ్ళు అన్నారు, మీ టెన్యూర్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి, ఇది కూడా మీకు తెలియదా అన్నట్టు మాట్లాడారు. అసలు లిటరల్గా నాకైతే కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. అర్థమైపోయింది వాళ్ళకి. నేను కాల్ కంటిన్యూ చేయలేకపోయింది. సారీ, ఐఎమ్ డిస్కనెక్టింగ్ ద కాల్ అన్నాను. కాల్ డిస్కనెక్ట్ చేస్తాను. ఎక్కి ఏడ్చానండి. దాని నెక్స్ట్ మినిటే వాళ్ళకి అర్థమైపోయింది ఏడుస్తున్నారని. సో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నాకు నా మేనేజర్ కాల్ చేశారు.
ఇప్పుడు చెప్పారమ్మా, నేను ఏది నిన్ను తిట్టాలని కాదు, ఇది వెరీ క్రూషియల్ ప్రాసెస్, మీరు టెన్యూర్ ఎక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, వెరీ నాలెడ్జబుల్ అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పెట్టాను. ఆ నిమిషంలో మీకు అది రాలేదా అన్న కోపంలో అన్నాను తప్పితే డజంట్ మీన్ థింకింగ్ దట్ మిమ్మల్ని డౌన్గ్రేడ్ చేయాలని డిగ్రేడ్ చేయాలని కాదు అన్నారు. దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్. అయ్యో నన్ను అనలేదు అంటే ఆ ప్రాసెస్ తాలూకు క్రిటికాలిటీని ఎక్స్ప్లెయిన్ చేశారు అని అప్పటికప్పుడు కోపపోయి సరే అని వర్క్ చేశాను. నా ఐ వాజ్ ఇన్ అ గుడ్ పొజిషన్ ఇన్ దట్ అంత టఫెస్ట్ ప్రాసెస్లో కూడా ఐ స్టూడ్ మై ప్లేస్ అనమాట, అండ్ టుక్ మై ప్లేస్. బాగుంది అని అంటే అది పర్సనల్గా తీసుకున్నాను అనుకోండి, అది సరే వాళ్ళే తీసుకెళ్ళి పెట్టారు ఇంతలా తిట్టేస్తారా అది ఇదని నేను అలా మెంటల్గా తీసుకొని పర్సనల్గా తీసుకున్నాను అనుకోండి, నాకు నేను డిప్రెస్ అయిపోతాను, ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయలేము. డైలీ ఆ ఏడుపుగొట్టు మొహాలతోటే ఉంటాం. ఏది అయినా కూడా పర్సనల్గా ఎవరు ఏం చెప్పినా ఇటు విని ఇటు వదిలేయడం, పర్సనల్గా మాత్రం తీసుకొని ఎఫెక్ట్ అవ్వద్దు. ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అలాగే నిన్ను హౌ పీపుల్ ట్రీట్ యూ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎవరైనా అవ్వచ్చు. చాలామంది కార్పొరేట్ వరల్డ్లో కానీ బిజినెస్లో కానీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను అనుకున్నాను, మిగతా వాళ్ళు పెద్ద పెద్ద పట్టణాల నుంచి, సిటీస్ నుంచి, మెట్రోస్ నుంచి వచ్చాను అనుకోండి. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది, మన వే ఆఫ్ లివింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు మనం అరయ్యా పల్లెటూరు నుంచి వచ్చింది అతో విలేజ్ వాళ్ళ హై గాం వాళ్ళ హై అని అన్నారు అనుకోండి, ఓకే ఫైన్, ఏమైపోయింది గాం వాళ్ళ అయితే ఏంటి, నేను వర్క్లో పర్ఫెక్ట్ కదా. అలా అంటే మనల్ని అంటున్నారు అన్న ఫీలింగ్ మాత్రం మనం పర్సనల్గా తీసుకోకూడదు. వాడు ఏమనుకుంటే నీకేమి, నువ్వు దేనికి వచ్చావు, వర్క్ వచ్చావు, అదే చేయి అంతేగానే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో, నేను ఏం చేస్తున్నారు, వాళ్ళు ట్రీట్ చేయడం నీకు నచ్చలేదు అవాయిడ్, అంతే తప్పితే ఏదో మన మనసుకు తీసుకొని వాళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారు, వాళ్ళని ఏదో రకంగా ట్రీట్ చేస్తున్నారని మాత్రం డోంట్ టేక్. అసలు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం పట్టించుకోకూడదు. అలాగే మనం ఓవర్ కమిట్, నీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, మన స్టెబిలిటీ తెలుసుకొని వర్క్ చేయమని. అలాగే దేనికి కూడా ఓవర్ కమిట్మెంట్ ఇవ్వద్దు, ఓవర్గా కమిట్ అవ్వద్దు కూడా. లైక్ నీకు కెపాసిటీ 10 అయితే 15 చేస్తానని వరకు ఓకే, కెపాసిటీ 10కి ఒక 30 చేసేస్తానని కమిట్ అయిపోయి దానికోసం అన్నీ పాడు చేసుకోవడం మాత్రం వద్దు. అలాగే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్. ఎవరో ఎందుకో మనకి ఏదో ఇస్తారని మనం ఎందుకు ఉండాలండి, ఇవ్వరు కూడా, ఎందుకు ఇవ్వాలి అన్నది ఆలోచించండి. ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు, అసలు ఆశించొద్దు. నీ కష్టమే, నీ శ్రమ నీ గుర్తించి నీకు వస్తుంది, నీది అన్నది నీ దగ్గరికి లేకుండా ఎక్కడికి పోదు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే లాఫ్ అట్ యువర్ ఓన్ మిస్టేక్స్ అని అన్నానంటే దాని అర్థం అంటే నీ తప్పులు నువ్వు గ్రహించుకో. ఆ రోజు నేను చెప్పాను కదండి ఇందాకలో ఒక ఎగ్జాంపుల్లో, మా బాస్ నన్ను తిట్టారు అని అంటే నన్ను తిట్టలేదు, ఆ ప్రాసెస్ తనకు క్రిటికాలిటీని తిట్టారు. సో నేను ఆ క్షణం ఏడ్చేసాను, కానీ ఒక అరగంట తర్వాత చచ్చా నేనేంటి ఇలా ఏడవేంటి, ఇంత టెన్యూరిటీ ఉంది, ఆయన నన్నేం తిట్టలేదే, ప్రాసెస్ తనకు క్రిటికాలిటీ ఆయన తెలుసు. సో మనల్ని తీసుకొచ్చి పెట్టారంటే ఎంత ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యారు అని గ్రహించుకొని ఏడవడం ఒక తప్పు, చచ్చా లేదు, అన్నిటికీ అలా డిప్రెస్ అయిపోకూడదని నాకు నేను కోపప్ అయ్యి, అంటే నా ఏడ్చాను నా నవ్వునే అన్నదే నేను తలుచుకొని నవ్వుకొని సరే ఓకే లీవ్ ఇట్ అని చెప్పి నాకు నేను కోపప్ అయ్యి ప్రాసెస్ని తొందరగా లర్న్ చేసుకొని మనం అంటే లర్న్ అట్ యువర్ మిస్టేక్స్ అంటే లాఫ్ అట్ యువర్ మిస్టేక్స్ అంటే కొన్నిసార్లు మనం చేసేంతవి చూసి నవ్వుకుంటూ ఉంటాం, అరే ఎందుకు అలా చేశాను అని. అలాగా చాలా సిచ్యువేషన్స్ అవుతాయి. సో నీ మిస్టేక్స్ నుంచే నువ్వు నేర్చుకో, బర్స్ట్ అయిపోకు, నాకు రాలేదు అని బాధపడకు, ఏది రావాలో అది ఆ టైంకి వస్తుంది. అలా చెప్పాను కదండి, ఏది ఆఫీస్ గాసిప్స్ ఆఫీస్లోనే ఉంచండి, బయటకు పెట్టద్దు, రొమాన్స్ వద్దు, ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అవాయిడ్ బీయింగ్ సెడెంటరీ అట్ వర్క్ ప్లేస్ అని అంటే 8 hours 10 hours వర్క్ ఉంటుంది, ఇది కూడా కదపకుండా అలా ఏదో పెద్ద పని ఉన్నట్టే టిక్కు కొట్టికండి. ఆరార బ్రేక్స్ తీసుకోండి, వెళ్ళండి, జస్ట్ ఒక రిలాక్స్ అవ్వండి, రండి, హ్యావ్ ఎ చాయ్ బ్రేక్, కాఫీ బ్రేక్, టీ బ్రేక్, ఏవో బ్రేక్లో జస్ట్ తీసుకోండి, వాష్రూమ్కి వెళ్ళండి, రండి, వాటర్కి వెళ్ళండి, అలా వాకింగ్కి వెళ్ళండి. 10 గంటలు పంక్చువల్ అన్నాం కదా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి లేవకుండా ఇది కూడా కదపకుండా కూర్చొని ఒక ఫ్రీజ్ అయిపోయిన ఐస్ ముక్కలాగా అయిపోకుండా చక్కగా లేవండి, లేచి పని చేసుకోండి, సోషలైజ్ అవ్వండి, ఓవర్ అయిపోకండి, అంతే సింపుల్. ఇవేనండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వాడేదో బాగా వాడికి వచ్చేసింది నాకేమీ రాలేదు, వాడెవడోకి అవార్డు వచ్చింది నాకు ఏది కంపేర్ చేయదు, ఏది వద్దు, మనకు రావాల్సింది మనకు వస్తాయి. ఆల్మోస్ట్ 20 points లాస్ట్ వీడియోలో 10, ఈ వీడియోలో 10 కూడా నేను చెప్పేశాను కదండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, చెప్పిన పాయింట్లు నచ్చాయంటే ఆదరించండి, వీడియోస్ ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా నేను మొత్తం గ్యాదర్ చేసి ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చెప్తానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.